I strongly believe that Srikanth gar kanna me fan following ekku undi. Because I'm being a silent candidate in the America Chowrasta, you know. and Srikanth గారితో కూడా మాట్లాడేటప్పుడు మేము that's what we asked. We said, how are you able to do this and balance family and kids and work and life and everything on top of a YouTube channel ante he literally said itla dandamati annaru Samskruthi is such a great mother because she supports so much with the kids. I am able to do this ani. It just with the time that I learned, Mounika, it's not easy. Like ippudunna status ki nenu raavadamu, it didn't happen like over the night. Hi Sam. Nice to have you back. Nenu, let me, I'm going to start with a question. Okay. That I wanted to ask. What I did personally was, people I know, relatives, kids, or kids who have been born here, Indian kids who have been born here. I would ask them like, how was it for you growing up? Ela unde as an Indian growing up abroad, did you ever feel like, okay, idi, or I'm embarrassed of my parents, of my culture? Atla kuda anpistadi kada kontamandi pillalki. So adi etla do you always, because now that he is so young, నాకు ఇప్పటి నుంచి కొన్ని నేర్పిస్తాము, శ్లోకాలు అవి చెప్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం అది ఎప్పుడు ఉంది నాకు, లైక్ మనం పెరిగినట్టు పెరగడు వీడు. లైక్ దట్ ఈస్, ఇట్ విల్ నాట్ బి ద సేమ్. అట్లా ఉండదు. మోర్ ఓవర్ ఇప్పుడు ఇండియాలో ఏంటి, మనం పెరిగింది ఏంటి, పొద్దున్న లెగిస్తే మమ్మీ డాడీయే కాదు, లైక్ 100 మంది ఉంటారు లైక్ చూసుకోవడానికి. మళ్ళీ ఇంటి పక్కన పిల్లలు ఉంటారు, ఆ సౌండ్స్, బయట ట్రాఫిక్ అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనము అట్లా ఆలోచించి, అందుకే శ్రీకాంత్ అంటే లైక్ ఇండియా వెళ్ళిపోదాం అక్కడ ఉంటాను కానీ, బట్ వెన్ వి నో లైక్ మనము ఒక స్టేజ్ వరకు పెరిగి ఇప్పుడు మన లెక్కనే పెరగాలి అని నువ్వు లైక్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ అది ఇది డిఫరెంట్ పక్కన పెడితే, మన లెక్కనే పెరగాలి అని పేరెంట్స్ అనుకుంటారు. మనకంటే బెటర్ అని అనుకుంటాం. ఇప్పుడు మన మదర్ ఎట్లా అనుకుంటాం, మనకంటే బెటర్ గానే చూడాలి అని. అందుకనే వీఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్ అండ్ వీఆర్ లివ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓకే, మనము ఛార్జింగ్ అయిపోతుంది ఆయన ఒక్కసారి చూసిన అనవసరంగా అది ఇది అయిపోయింది. సో ఇక్కడ అలా అని చెప్పి మనం అమెరికాలో ఉంటున్నామని చెప్పి వీళ్ళని ఏదో మన కల్చర్ తెలియకుండా పెంచి ఓన్లీ ఇక్కడ ఫెస్టివల్స్ చేయాలి అట్లా ఇట్లా అన్నట్టు అస్సలు ఉండదు. హీ షుడ్ నో లైక్ మనం ఎట్లా బ్రాటప్ అయినాము అని వాడికి చెప్పాలి. అన్ని చూపించకపోయినా మనకంటూ పండుగలు ఉంటాయి. మనం ఈ మాట్లాడే భాష ఇది తెలుగు ఇంకా హిందీ ఉంటది, ఒత్త ఇంగ్లీషే కాదు, అన్ని లాంగ్వేజెస్ ఇంకా ఉంటాయి అని ఫస్ట్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే దే విల్ ఆల్సో బి లైక్ మనం ఎట్లా పెంచాలంటే దే హ్యాడ్ టు బి కాన్ఫిడెంట్ ఆన్ అవర్ కల్చర్ అన్నట్టే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను మా మమ్మీ డాడీ ఆర్ ఇండియన్స్, ఐ విల్ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్. వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వి సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ అని ఇన్వైట్ చేసుకోగలగాలి లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ ని. లైక్ అంత పాజిటివిటీతో లైక్ బోత్ ద సైడ్స్. అట్లంటే మనం అన్ని ఈ ఫెస్టివల్స్ కూడా చేస్తాం కదా, ఇప్పుడు క్రిస్మస్ అయినా అది ఆబ్వియస్ గా చేయాల్సి వస్తుంది బికాస్ ఈ స్కూల్లో కూడా యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. సో అది ఫ్లో వెళ్ళిపోతుంది. బట్ నేనేమంటాను అని అంటే మన కల్చర్ మన ఇది ఫెస్టివల్స్ కూడా వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అని. బికాస్ మనం ఇప్పుడు రోజు నాకు ఓపికలు ఉండవు పూజలు చేయడానికి, లైక్ రోజు మొత్తము. సో వెన్ ఎవర్ లైక్ నౌ ఐ విల్ బి రియల్లీ హ్యాపీ వాడు ఎప్పుడైనా జేజకెళ్ళి ఇట్లా దండం పెడితేనే నాకు అదొక పెద్ద నేను ఎంతో సాధించేసిన ఫీలింగ్ వచ్చేసి. వీడు ఇప్పుడే 9 months కి వీడు డైలీ మార్నింగ్, యాక్చువల్లీ మా అమ్మ వచ్చినప్పుడు షీ టాట్ హిమ్ ఇట్లా చేసి జయ జయ రామ్ అని చెప్పాలరా అంటే, వీడు రోజు మార్నింగ్ లేసి జయ జయ రామ్ అని చెప్తున్నాడు. మార్నింగ్ అమ్మో ఇట్లా అనిపిస్తుంది. సో బట్ బ్యాడ్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఎంత ఇండియన్ కమ్యూనిటీ ఉన్నా లేకపోయినా మనకు అంత సపోర్ట్ దొరకదబ్బా. లైక్ కిడ్స్ ఉన్నా అంత ఈజీ గోయింగ్ ఉండదు. ఆ డిస్కంఫర్ట్, ఆ డిస్కనెక్షన్ అనేవి ఉంటూనే ఉంటాయి అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ సచ్ గ్రేట్ ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ ఉండి లైక్ ఇట్లా నా పిల్లలతో నువ్వు ఎట్లైనా బిహేవ్ చేయి, నేను ఎట్లైనా ఉంటా, నువ్వు ఎలా ఉంచుకో, అట్లా ఫ్రెండ్స్ దొరికితే తప్ప. లేకపోతే ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు బి లుకింగ్ ఆఫ్టర్ అవర్ చైల్డ్ ఈవెన్ దో వీఆర్ గోయింగ్ టు విజిట్ అవర్ ఫ్రెండ్స్ టు. అంత ఈజీగా వదిలేలే. మనం ఇండియాలో అనుకో, ఇండియాలో ఫ్రెండ్స్ ని విజిట్ చేస్తే అసలు వాళ్ళని పట్టించుకుంటామా
వదిలేస్తాం గదా! అదెందుకొస్తదో నాకు ఈ పాయింట్ గూడా అర్థం గాదు తెలుసా మౌనిక. బీయింగ్ ఎందుకంటే మనం అర్థం చేసుకుంటాం గదా! మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు అంతే కష్టపడతారు. సో, అది. మనం మన కిడ్‌ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వదిలేసి మనం చేతులు ఎత్తేసి కూర్చుంటే దట్ ఈస్ నాట్ రైట్ అనే కరెక్టే. థాట్ అనిపిస్తది. అండ్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ మళ్ళీ అనిపోతది గానీ యాహ్! ఇట్స్ గుడ్ లైక్ అట్లా పెంచితేనే కరెక్ట్ ఏమో అనిపిస్తది నాకు. సో, వి హావ్ టు అవును. ఇంబైబ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద బిగినింగ్ అనిపిస్తది. అది. ఆల్ ఆఫ్ ఎ సడెన్ కొంచెం పెద్దగయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు పెద్దగయిన తర్వాత వాడిష్టం. వాడు చేసుకుంటాడో చేసుకోడో అనేది అవ్యానికి ఇన్ కేస్ యాహ్! పెద్దగయిన తర్వాత నాకు మన ఫెస్టివల్స్ వద్దు మమ్మీ నేను దేవుడికే దండం పెట్టుకోను అంటే ఇగ అది నీ ఇష్టం. నీ ఇష్టం. మనం నేర్పించింది మనం నేర్పిస్తాము వాల్యూస్ అనేవి. తర్వాత వాళ్ళు నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరు అనేది ఇంకా దట్ ఈస్ అప్ టు దెమ్ అనిపిస్తది. అవును. అవును. 100% లైక్ నాకు మా స్టార్టింగ్ ఈ విషయంలో కిడ్స్ లైక్ అవ్యాన్ గాడైతే ఎంత ట్రబుల్ ఇస్తుండో తెలుసా మౌనిక. పండుగలొచ్చినప్పుడు నాకేమో మంచిగా బట్టలేసుకోవాలి. ఏసుకునేదే అవును. అప్పుడప్పుడు, కొనేవే అప్పుడప్పుడు ఒకటి బట్టలు కొనుక్కున్నా. నాకేదో చిన్న అట్లా రెడీ అవ్వాలి, పూజ చేయాలి, ఫోటోలు తీసుకోవాలి. అదొక్కటే ఉంటది. అంతే. ఇంకేం వద్దు. మరి అసలు స్టార్టింగ్‌లో పండగలకి బట్టలేసుకోకపోతే దానికొక పెద్ద ఫీల్ అయిపోయేదాన్ని నేను. అబ్బా! వీడున్న ఒక ఇది గూడా నేను విత్ ద టైమ్ నేర్చుకున్నాను గాబట్టి ఇప్పుడసలు హ్మ్. పట్టించుకోను. స్టార్టింగ్ శ్రీకాంత్ అని లైక్ శ్రీకాంత్ ఏంటి? శ్రీకాంత్ అంత పట్టించుకోడు. "నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ముఖ్యం పండగలప్పుడు. నువ్వు ఇట్లా స్ట్రెస్ అవ్వకు" అని అంటాడు. నాకేంటి? నాకు వాడు నేను కొన్న బట్టలేసుకోవాలి. అట్‌లీస్ట్ మ్యాచింగులు పక్కన పెట్టు. లైక్ ఔట్‌ఫిట్స్ మ్యాచింగ్ అవును. అవన్నీ ఊరికే బాతబ్బా. అదైతే ఆ! ఓహోహోహో! ఫస్ట్ నేను అనుకున్న డ్రెస్ ఏసుకోవచ్చు కదా! అవ్యానని నేనెట్లా వాడు చిన్నప్పుడే కన్విన్స్ చేసినా గాని ఆహా! మళ్ళీ అవే పిచ్చి బట్టలుంటాయి గదా! రోజు నైట్ ఏసుకునే నైట్ డ్రెస్ అవేసుకుంటా అంటాడు. నేను వద్దురా నాయన ఇది బిహైండ్ ద సీన్స్ ఇదొక పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయితాయి. మనం రెడీ అవ్వడము అవన్నీ పక్కన పెడితే ఈ కిడ్నీ అబ్బాయైనా, అమ్మాయైనా ఇంకా కానీ వాళ్ళని డ్రెస్ అప్ ఇది చేసి రెడీ చేయడం చాలా మందికి తెలీదు. దిస్ ఈస్ ప్రాబబ్లీ వై లైక్ ఐ యామ్ అదర్‌వైస్ వెరీ పంక్చువల్. కానీ హ్మ్. నౌ-ఎ-డేస్ ఎక్కడన్నా ఎళ్ళాలంటే నేను ముందు హాఫ్ అన్ అవర్ రెడీ అయ్యేది. ఇప్పుడు నేను 2 అవర్స్ ముందు నుంచి స్టార్ట్ చేయాలి. బికాజ్ ఎవ్రీవన్ హాస్ టు గెట్ రెడీ. వాడిని అవును. రెడీ చేయడమే పెద్ద ఇది. వాడిని అవును. రెడీ చేసి ఈస్ హి ఫెడ్, డైపర్ చేంజ్ అన్నీ చూసుకొని ఎళ్ళే వరకు 2 అవర్స్ అలానే అయిపోతుంది. అవును. యూ వెయిట్ అంటిల్ హి డిసైడ్స్ టు వేర్ హిస్ ఓన్ క్లోత్స్ మౌనిక. యూ విల్ రిమెంబర్ మై పాయింట్. యూ విల్ రిమెంబర్ మై పాయింట్ అబ్బా! నేను లిటరల్లీ నిన్న వాడు ఏ డ్రెస్ ఏసుకోవాలని నా చేతిలో పట్టుకుంటా. వాడు ఈ డ్రెస్ తప్ప అన్ని డ్రెస్సులు పీక్కొనొస్తాడు. ఇది మాత్రం వేసుకోను అంటాడు. అప్పుడు చూడాలి నువ్వు. నాకు స్టార్టింగ్‌లో మస్తు కోపమొచ్చి వెంటనే డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. అబ్బా! పండగలప్పుడు గూడా ఎందుకు ఇట్లా అయితుంది అని. ఇంకా తర్వాత సరేలే ఇంక వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సరే అలా. వాడికేసుకోవాలని లేదేమో. మొన్న మొన్న దసరా రోజు ఏమైందో తెలుసా? బతుకమ్మ ఆడుతున్నప్పుడు హ్మ్. ఫస్ట్ ఏసుకోమన్నా కుర్తీ ఏసుకోమన్నా. ఏసుకోనని ఏదో ఏసుకున్నాడు. మళ్ళీ ఉత్తి టీ షర్టును, ప్యాంట్ ఏసుకున్నాడు. సరేలే అది నా ఫెస్టివల్ నేను రెడీ అయితే చాలులే అని వదిలేసిన వాడిని. తర్వాతకి మమ్మీ నేను కుర్తా ఏసుకుంటా అని వాడేసుకుంటే ఎంత హ్యాపీ అదొక ఓల్డ్ కుర్తానే మళ్ళీ పొట్టిగా అయిపోయింది. నేను అదే ఏసుకుంటాను. పోనీలే అట్‌లీస్ట్ హి రియలైజ్డ్ దట్ హి విల్ వేర్ ఇట్. అది ఏసుకుంటే వాడు నాకెంత హ్యాపీ అనిపించిందో. వెంటనే శ్రీకాంత్‌కి ఫోన్ చేసిన చూడు వీడేం డ్రెస్ ఏసుకున్నాడో చూడు. వీడేం డ్రెస్ అదొక పెద్ద అచీవ్‌మెంట్ లెక్క అనిపించిందబ్బా! సీరియస్‌లీ. సో, అంతే ఇంకా వాళ్ళ రియలైజేషన్‌కొచ్చి వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని ఇవి మన ట్రెడిషన్స్, ఇవి మన వాల్యూస్ ఇవి కొన్ని ట్రెడిషనల్ బట్టలనేవి గూడా ఉంటాయి అని లైక్ అవును. యాహ్! రియలైజ్ అయ్యి వాడికి వాడు ఫాలో అయితే హ్యాపీ. లైక్ ఫాలో అయ్యకపోయినా ఇంకేం చేస్తాం చెప్పు అన్నట్టే పోవాలి ఇంక వాళ్ళతో ఫ్లో అనిపిస్తది. స్టార్టింగ్ నేను చాలా డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. అండ్ ఐ థింక్ మీరు చెప్పినట్టు లైక్ నాకిప్పుడు అద్వైత్ 9 మంత్స్ ఉండే స్ట్రగుల్స్ మళ్ళీ అవి 3 ఇయర్స్ అయినా అంటే వేరే ఉంటాయి అప్పుడు. సో, ఎవ్రీ లెవెల్‌తో డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ యాహ్! వస్తుంటాయి. అంటిల్ దే ఇప్పుడు నేను ఈ టీ షర్ట్, ఈ ప్యాంట్ ఏసుకుంటా నువ్వెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అవ్యాన్ని హ్మ్. ఆ ఫుల్ టీ షర్ట్స్, నార్మల్ జాగర్ ప్యాంట్స్ తప్పితే వాడు అవును. ఏ బట్టల్లోని కంఫర్ట్ ఉండడు. జీన్స్ ఏసానంటే వాడికి అదొక పెద్ద అమ్మో! ఏదో ఏసేస్తున్నారు నాకు అన్న ఫీలింగ్ ఇస్తాడు. మొన్న వాడి ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి జీన్స్ ఏసుకుంటావా అని ఒక్క మాట అడిగిన. ఏసుకుంటానంటేనే మేమిద్దరం మొఖం చూసుకున్నాం అసలు నేను శ్రీకాంత్ అసలు వాడేసుకొని గేట్ నుంచి బయటికెళ్ళేదాకా వి వర్ సస్పెక్టింగ్. వాడు తీసేస్తాడు, వాడు డిస్కంఫర్ట్‌లో ఇప్పేస్తాడు అన్నట్టు. సో, యూ నో సో, అర్థమైపోయిందింక. సరేలే ఇంగ ఎన్ని బట్టలుండిపోయాయో తెలుసా? లైక్ పక్కన యాహ్! మనం ఫోర్స్ చేయలేము. సో, హ్మ్. వన్ థింగ్ వి లెర్న్డ్ ఇంకా ఫోర్స్ చేద్దులే అన్నీ ఏసుకుంటే ఏసుకున్నా లేకపోతే లేదు. పండగలప్పుడు గూడా ఇంకా నా స్ట్రెస్సే నాకెక్కువ. మనం పూజ చేయాలి. మళ్ళీ ప్రసాదాలు చేయాలి. హ్మ్. అవ్వాలి. దానికి తోడు మళ్ళీ ఈ స్ట్రెస్ కూడా తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని నేను మూడ్ ఆఫ్ ఎందుకు? ఇట్ జస్ట్ విత్ ద టైమ్ దట్ ఐ లెర్న్డ్ మౌనిక. ఇట్స్ నాట్ ఈజీ. లైక్ ఇప్పుడున్న స్టేటస్‌కి నేను రావడము ఇట్ డిడ్న్ట్ హ్యాపెన్ లైక్ ఓవర్ ద నైట్.
ఇప్పటికిప్పుడు అన్నట్టు అస్సలు కాదు. అవ్యాన్‌తోని వేగి వేగి లైక్ 3 ఇయర్స్ వేగి లైక్ హి లిటరల్లీ హి హాస్ బీన్ సచ్ ఎ గ్రేట్ కిడ్. బట్ లైక్ మా ఇద్దరికి పేరెంటింగ్‌లో మేమెంత ఇంప్రూవ్ అయ్యామో ఇప్పుడు అఖిరాని రైజ్ చేస్తున్నాం You're గదా! seeing that difference now. వి ఆర్ సీయింగ్ ద డిఫరెన్స్ నౌ. ఎప్పుడైనా have you like been publicly recognized or have the kids ever been publicly recognized? ఎవరైనా వచ్చి hi Sam మేము we watch America Chowrasta. Have you had any moments like that? యాహ్! ఫస్ట్ టైమ్ నాతోనే స్టార్ట్ అయిందది. ఎందుకంటే మన గృహప్రవేశం అప్పుడు షాపింగ్ అని చెప్పి అవ్యాన్ని తీసుకొని బయటికెళ్ళిన. ఆ! సో దట్ లైక్ మా ముగ్గురిట్లో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకే అయిందని చెప్తున్నా. విత్ మీ, శ్రీకాంత్ అండ్ ఓంకార్. ఓకే. మా ఓకే. ముగ్గురిలో నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయింది అది. వాల్మార్ట్ గానే లైక్ వన్ వన్ లైక్ హర్ నేమ్ ఐ స్టిల్ హావ్ హర్ యాస్ ఎ ఫ్రెండ్ ఆన్ మై ఇన్‌స్టా. యాహ్! సో ఆమెకు కూడా ఒక పాప ఉంది. సో షీ టాక్డ్ టు మీ వెరీ నైస్‌లీ. నాకు ఇమ్మీడియేట్‌గా ఇట్లా ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఏంటో ఏమో గాని, ఈ పిల్లల గురించి పిల్లలున్నారనంటే ఫస్ట్ ఆ టాపిక్‌లే వస్తాయి కదా మనకి. సో షీ వాస్ సో నైస్ అనమాట. సో వెంటనే లైక్ షీ టుక్ ఎ పిక్చర్ ఇన్‌స్టాలో అప్పుడప్పుడు లైక్ వాళ్ళ కూతురు బర్త్‌డేకి విష్ చేస్తాను. షీ కీప్స్ చెకింగ్ ఆన్ మీ. ఇట్స్ లైక్ అంత నీ పర్సనాలిటీ ఏంటి తెలియకపోయినా అదొక కనెక్షన్. యాహ్! అవును. దట్ ఫెల్ట్ రియల్లీ గుడ్ ఆన్ దట్ డే. ఇంటికొచ్చి నేను శ్రీకాంత్‌కి చెప్తుండే, "నాన్న ఇట్లా కలిసున్నారు నాన్న" ఇదని అప్పుడు శ్రీకాంత్ ఏమో లైక్ అప్పుడే సెలబ్రిటీ అయిపోయావు నువ్వు అని మళ్ళీ నన్ను ఆపు అని. సో యాహ్! దట్ వాస్ లైక్ స్వీట్ మొమెంట్. ఐ స్టిల్ రిమెంబర్ హర్ నేమ్. లైక్ That's ఇక్కడ so sweet. సౌజన్యలోనే ఉంటారు. తనకొక పాప అన్నమాట. షీ వాస్ ద ఫస్ట్ వన్ షీ మెట్ అండ్ షీ వాస్ లైక్ నాకు పిక్చర్ కావాలి, ఇలా వీడియో శ్రీకాంత్ వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి అది ఇది అని. ఇంక That's దాని so తర్వాత sweet. హ్మ్. దాని తర్వాత ఇంకా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటాం గదా! సో, యాహ్! మిగతా అన్నీ అనిపిస్తది కలిసినప్పుడు. మొన్న ఇండియా ఎళ్ళినప్పుడు శ్రీకాంత్ వాళ్ళని గుర్తుపట్టడం అది బావుంటది. ఆ ఫీలింగ్ యాహ్! గాట్ And యూజ్డ్ టు. did you ever think that అరే మమ్మల్ని ఇంత ఈజీగా రికగ్నైజ్ చేస్తున్నారు పిల్లల్ని అయితే లైక్ అవ్యాన్ గురించి ఎప్పుడైనా అట్లా భయమేసిందా మీకు? భయం, భయం పాయింట్ ఈ విషయంలో శ్రీకాంత్‌కే ఉంటది భయం పాయింట్. నేనంత ఎక్స్‌ట్రీమ్‌కి ఆలోచించను గదా! లైక్ హ్మ్. అంత ఆలోచించను. సో, అంత భయమేమి అవ్వదు నాకు. శ్రీకాంత్ ఆలోచిస్తాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎంత పాజిటివిటీ ఉన్నా నెగెటివ్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి గదా! మనిద్దరి కిడ్స్ అవుట్ లైక్ తెలుసు. సో, కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అంటాడు. సో, ఈ విషయాలు కొన్ని కొన్ని విషయాలుంటాయి. ఐ విల్ కంప్లీట్‌లీ లీవ్ ఇట్ ఆఫ్ హిమ్. నా హెడ్‌లోంచి తీసేస్తా ఇంకా అది. సో, హి విల్ ఓన్లీ థింక్ అబౌట్ దట్. ఇప్పుడు అట్లాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయనుకో, హ్మ్. నేను ఇదైపోతూ ఉంటా అనమాట. శ్రీకాంత్ కొంచెము నన్ను కామ్ డౌన్ చేస్తూ ఉంటాడు. సో, వి హావ్ దట్ ఏరియాస్. ఎవరికి ఎక్కువ ఇది ఉంటది, ఎవరెక్కువ ట్రిగ్గర్ అయిపోతారు, ఎవరెక్కువ ఆలోచించగలుగుతారు అన్నట్టు ఇగ వాళ్ళని వదిలేసుకుంటాం. ఈ విషయంలో అయితే నేనసలు పట్టించుకోను, అంత ఆలోచించను. సో, శ్రీకాంత్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని వదిలేస్తా. బికాజ్ హి ఈస్ దేర్ రైట్ టు ప్రొటెక్ట్ అస్ యాస్ ఎ ఫ్యామిలీ. సో, ఆ ధైర్యంతో ఇంక వదిలేస్తా నేను. I have to say Sam అసలు మీ వీడియోస్ చూస్తుంటే I feel like we're not just watching a YouTube video తెలుసా? మాకు ఇన్ ఎ వే we feel like we're learning something. ఏదో లైఫ్ లెసన్ నేర్చుకుంటున్నాము. ఏదో some little bit of wisdom మిమ్మల్ని చూసి మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని చూసి we're learning something అని అట్లా అనిపిస్తుంది. But it's so lovely that I could have this conversation with you today and what a sweet, sweet, wonderful couple you both are. There's so much love in everyone's hearts for you guys. మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. This is our wish for you guys and prayer always. Um, one last question before we end this is హుహు. do you like want to, if you could go back in time, what would you change? Or ఇవాళ some new moms might be watching this video today, so వాళ్ళకి మీరేమన్నా advice you want to share or something that you did which now you feel okay ఇలా చేయకుండా ఉండాల్సింది, maybe ఇలా చేసుంటే యాహ్! maybe it will help to someone today అని, if you want to share anything. డెఫినైట్‌లీ. మనం ఫస్ట్ లైక్ మదర్‌హుడ్‌లో ఎంటర్ అవ్వంగానే వి ఫర్గెట్ అబౌట్ అవర్ సెల్వ్స్ అబ్బా! మనం మన గురించి ఆలోచించడం అసలు వదిలేస్తాము. అవును. ఫస్ట్ ప్రయారిటీ కిడ్. అసలు ప్రయారిటీ అంతా కిడ్డే ఉంటది. స్టార్టింగ్ నాకు శ్రీకాంత్‌కి అయితే ఓన్లీ కిడ్. అది కూడా లైక్ బీయింగ్ ఎ కపుల్ వి విల్ గెట్ సో మచ్ ఆఫ్ గ్యాప్ వచ్చేస్తది. ఆ అవును. డిస్కంఫర్ట్ ఉంటది. లైక్ 100% yeah. చాలా అది ఒకటి. డోంట్ ఫర్గెట్ టు గివ్ టైమ్ టు యువర్ హస్బాండ్. లైక్ ఈవెన్ థో యూ హావ్ ఎ కిడ్ అట్‌లీస్ట్ రోజు అని చెప్పను. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ వాటెవర్ కూర్చొని ఒక మూవీ చూడండి. లేకపోతే కలిసి ఒక డిన్నర్ చేయండి. కొంచెం ఒక మొమెంట్ స్పెషల్‌గా ఉంచుకోవాలని చెప్తాను. ఇంకొకటి మన గురించి మనం గూడా టైం తీసుకోవాలి. కిడ్‌ని చూసుకుందాం. కిడ్స్‌ని రైజ్ చేయడం అదంతా మన రెస్పాన్సిబిలిటీయే ఉంటది. బట్ అవును. అవర్ హెల్త్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టూ.
మనం ఇంక నేనిప్పటికి నేర్చుకుంటున్నా అది తెలుసా? నా హెల్త్ గురించి నేను చూసుకుందాం హెల్త్ గురించి చూసుకోవడం అంటే అది గూడా పెద్ద ఇది గాదు. అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ అవే ఫ్రమ్ ద కిడ్స్ ఉండడంలో తప్పు లేదు. మామ్ గిల్ట్ ఉంటది. నువ్వు ఉంటది. వాళ్ళతో ఉన్నా యాహ్! ఉంటది, లేకపోయినా ఉంటది. ఇట్స్ పార్ట్. లైక్ ఇట్లా మన బ్రెయిన్‌లో అదొక పార్ట్ అయిపోతది. ఒక మామ్ గిల్ట్ అనేది నాకు నాకు ఇప్పటి నుంచే ఎవ్రీ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ లైక్ ద హ్మ్. థాట్స్ ఇన్ మై హెడ్ ఆర్ ఇవాళ నేను వాడికి ఇనఫ్ ప్రేమ చూపించానా? డిడ్ ఐ హగ్ హిమ్ ఇనఫ్? డిడ్ ఐ కిస్ హిమ్ ఇనఫ్? బికాజ్ ఎవ్రీ డే హి ఈస్ గ్రోయింగ్ అప్. బట్ హ్మ్. రేపు ఒక తొందర అండ్ ఎస్పెషల్లీ ఈ యంగ్ స్టేజ్‌లో ఎవ్రీ వీక్‌కి కొత్త మైల్‌స్టోన్స్ ఉంటాయి. సో, అవును. అరే! ఈ టైం మళ్ళీ దొరకదు. వాడు మళ్ళీ 9 మంత్స్ ఎప్పటికి ఉండడు గదా! సో, అది ఎట్లా తీసుకొని యూ హావ్ టు హోల్డ్ దట్ మూమెంట్ బట్ ఆల్సో బి రెడీ దట్ తొందరగా పెద్దగా అయిపోతున్నారు అని అనిపిస్తుంది. ఎవ్రీ నాకు గూడా ఇప్పుడు 'అకిరాకి' చూడు ఇప్పుడు ఎంత ఫాస్ట్‌గా అసలు అవును. ఫస్ట్ బేబీతోని ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంటది. సెకండ్ బేబీకి నువ్వసలు వాళ్ళు ఎట్లా పెరిగిపోతున్నారు గూడా నీకు అర్థం గాదు. ఇప్పుడు 'అకిరాకి' 4 మంత్స్ అయిపోయినాయి. లుక్ బ్యాక్ చేసి వాడు చిన్నప్పుడు ఎట్లున్నాడో గుర్తు తెచ్చుకుంటే నాకు గుర్తుకు రావట్లే. అది బికాజ్ వి అది జస్ట్ గెట్ టైమ్‌తోని ఫ్లో అయిపోతాం మనం. ఆ ఫ్లోలో పడిపోతాము. బట్ నువ్వన్నట్టు బీయింగ్ ఆన్ ద రైట్ డే నువ్వు హ్యాపీగా మార్నింగ్ నుంచి ఉంటాయి డేస్. ఇప్పుడు నువ్వు ఇంకా 9 మంత్స్ కాబట్టి యూఆర్ స్టిల్ ఆన్ ది సేఫర్ సైడ్ మౌనిక టు టెల్ యూ. వన్స్ హి గెట్ ఇంటూ ద టాడ్లర్ స్టేజ్ యూ విల్ రియల్లీ నా ఎక్స్‌ప్రెషన్స్ నీకప్పుడు గుర్తొస్తాయి. అమ్మో! నాకు నాకు లేదు. ఆల్రెడీ ఎట్లా అనిపిస్తుందంటే, అరే! దిస్ ఈస్ వాట్ వి ప్రేడ్ ఫర్ టు హావ్ సచ్ ఎ హ్యాపీ, లైవ్లీ, ఎనర్జెటిక్ బేబీ. కానీ హ్మ్. వాడు చేసేదానికి అప్పుడప్పుడు అరే! ఒక 5 మినిట్స్ దొరికితే నాకు లైఫ్‌లో ఐ జస్ట్ వాంట్ ద 5 మినిట్స్ ఆఫ్ సైలెన్స్ మై లైఫ్ నా టైమ్ కొంచెం అది హ్మ్. ఎట్లా తీసుకుంటాం ఆ టైం సామ్ మనం? అది అలవాటు చేసుకోవాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ 1 టైమ్ ఆర్ 2 టైమ్స్. బట్ నేను చెప్తా నేనది ఇప్పటికి అలవాటు చేసుకుంటున్నా. ఇంతకుముందు లిటరల్లీ చెప్పాలంటే స్నానంకెళ్ళాలంటే అమ్మో! నేను వాడికి అటెండ్ అవ్వను గదా! ఏడిస్తేనే నేను స్నానం చేయాలి అనంటే ఫాస్ట్‌గా ఉరికి రావడము. అవును. అవును. 5 మినిట్స్ షవర్ ఇప్పుడు. అంతే ఆ! 5 మినిట్స్‌లో యూ హావ్ టు అట్లా అట్లా వచ్చేస్తాము. అది మన మదర్‌లీ ఇన్‌స్టింక్టో ఏంటో నాకు తెలీదు కానీ మనకట్లా ఫీలింగ్ వచ్చేస్తది. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ ఓకే. మనకంటూ టైం తీసుకోవడం రోజు తీసుకోమని అనట్లేదు నేను గానీ, బట్ వి హావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ థట్ వి టేక్ అప్పుడే మైండ్ పనిచేస్తది. లేకపోతే అస్సల మైండ్ ఇప్పుడు అర్థమైతుంది నాకు లిటరల్లీ. అసలు పని చేయడం ఆపేస్తదింక. ఎనక్కి తిరిగి చూసుకుంటే ఇంక మనకంటూ ఏది ఉండదు. జస్ట్ ఒక 5 మినిట్స్ కూర్చొని ఒక కప్పు కాఫీ అయినా ప్రశాంతంగా తాగేటట్టు ఉంటే చాలు. దానికోసం నువ్వు పొద్దున్న లెగుస్తావా? లేకపోతే లేట్ నైట్ తాగుతామా అనేది మన ఇష్టం. యూ డూ వాటెవర్ యూ ఆర్ డూయింగ్ టు యువర్ ఫ్యామిలీ. బట్ కీప్ యువర్‌సెల్ఫ్ సమ్ టైమ్ అనేది నేనంటా. అండ్ అండ్ దట్ టూ లైక్ ఎస్పెషల్లీ విత్ అవర్ హస్బండ్స్ టూ. నాట్ అవును. ఆల్ హస్బండ్స్ విల్ అండర్‌స్టాండ్. కిడ్స్ అవును. వచ్చిన తర్వాత మన బిహేవియర్‌ని వాళ్ళు అర్థం చేసుకుంటారనేది ఉండదు. యాహ్! బట్ రియల్లీ ఇప్పుడు ఎలా ఉంది అనంటే వి ఆర్ ఈక్వల్లీ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ సపోర్టింగ్ ఈచ్ అదర్ కాబట్టి వి ఆర్ బీయింగ్ హ్యాపీ ఇన్ అవర్ రిలేషన్స్. అవును. వాటెవర్ 100% యాహ్! యాహ్! సో, దట్ ఈస్ దేర్. గుడ్ థింగ్ ఈస్ ద హస్బండ్స్ ఆర్ రియల్లీ అండర్‌స్టాండింగ్. కానీ మనము ఆ పాయింట్‌ని లైక్ అర్థం చేసుకుంటారులే అని చెప్పి మనం గూడా నెగ్లిజెంట్‌గా ఉండొద్దు మన రిలేషన్ టేకెన్ అనేది. ఫర్ గ్రాంటెడ్ అట్లా ఉండకూడదు. ఈ బోత్ సైడ్స్. బోత్ బోత్ ద సైడ్స్ సైడ్స్. ఫస్ట్. గ్రేట్. బికాజ్ యాహ్! one thing I think we forget is okay మనం mothers we've gone through so many things but వాళ్ళు కూడా fathers right they are being fathers for the first time హ్మ్. వాళ్ళకి ఎన్ని కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయి new experiences new responsibilities that comes with a lot of stress which we may not be able to understand because we have different kinds of మన stress. స్ట్రెస్ వేరు. యాహ్! మన స్ట్రెస్ ఎప్పుడు ఫుడ్, స్లీప్, హెల్త్ వీటి వల్ల ఉంటాయి. వాళ్ళకి పెద్దయితే ఎట్లా సపోర్ట్ హ్మ్. అన్ అంత లైక్ అవును. వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. మనం ప్రెజెంట్ డేని ఎట్లా స్మూత్‌గెళ్ళిందని మనం ఆలోచిస్తాము. అవును. ఇప్పుడు శ్రీకాంత్ అయినా ఇప్పుడు ఇవాళ ఇట్లున్నాడు అవ్యాను ఏదైనా మిస్‌బిహేవ్ చేసి లేకపోతే సరిగ్గా డిసిప్లిన్‌లో లేడు అనంటే నేను ఇవాళ గురించే ఆలోచిస్తా. హ్మ్. శ్రీకాంత్ వీడు ఇప్పుడే ఇట్లా చేస్తున్నాడంటే పెద్ద అయిపోయిన తర్వాత వీడు ఇంకెట్లా లైక్ దే లుక్ ఫార్వర్డ్ ఆల్‌వేస్ ఇన్ ద ఫ్యూచర్. మేబీ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అవర్ అప్బ్రింగింగ్ అండ్ ఫాదర్‌లీ అవును. థాట్ ప్రాసెస్ ఏమో. అందుకే బ్యాలెన్స్ అయితదేమో అనిపిచ్చింది నాకు. అవును. మనం ప్రెజెంటే ఆలోచిస్తాం. ఇవాళ మంచిగున్నాడా? తిన్నాడా? హెల్తీగా ఉన్నాడా? ఓకే. జస్ట్ ఫర్ ఇప్పటికి అంతే. ఆ! అవును. రేపు బెటర్‌గా బిహేవ్ చేస్తాడేమో. రేపు వరకే ఆలోచిస్తాం గానీ మనము లైక్ ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంకెంత ఇదిగా అయిపోతారన్నట్టు ఆ! యాహ్! సో, ఆ! బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈవెన్ ఈవెన్ ఇప్పుడు మన ఇద్దరి పేరెంటింగ్ స్టైల్స్ సేమ్ ఉండవు. ఉండవు. అవును. ఫ్రెండ్‌ది ఒక వైఫ్‌ది పేరెంటింగ్ స్టైల్స్ సేమ్ ఉన్నాయనంటే ఐ విల్ బి లైక్ ఇట్స్ ఎన్ ఎయిత్ వండరో, నైన్త్ వండరో ఇంపాసిబుల్. పాసిబుల్ ఇంపాసిబుల్. అవును. ఉండదు. అది చిన్న విషయమైనా అవ్వని, పెద్ద విషయంలో డెసిషన్స్ అయినా అవ్వని.
ఆర్గ్యుమెంట్స్ విల్ హ్యాపెన్. బట్ వీ హ్యావ్ టు కమ్ టు ఎ పాయింట్ లైక్ ఓకే. నువ్వు చెప్పు, నేను చెప్తాను. ఎవరిది ఏది అని ఒక పాయింట్‌కి వస్తేనే ఆ పేరెంటింగ్ అనేది స్మూత్‌గా జరుగుతది. లేకపోతే హస్బెండ్ అటు గొడవ పెట్టుకొని ముఖం అలా పెట్టేసి, వైఫ్ ఇటు గొడవ పెట్టుకొని, ఇటు కూర్చొని ఉత్తి పిల్లలు దట్ ఎన్విరాన్మెంట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ కిడ్స్. True, true, 100%. And like you said, it's nice to see that this generation, this are like new parents. Ippudu, we are making that conscious effort to be different than past generations. You Exactly. know, things like husband ki time ఇవ్వడం, Mm. మన కోసం అంటూ టైం తీసుకోవడం, instead of being that మన like our mom's generation, that generation in particular, moms ki itla they want to be self sacrificial. Like అరే నా లైఫ్ మొత్తం పిల్లలకి ఇచ్చేసాను, as I had babies, like work చేయలేకపో things like this happen. And now when they look back, your life is just filled with kids. And of course, you can't deny kids are going to be a very important part of your life. But recently, I was reading a blog. I'm reading all these new mom blogs. Okay. So Yeah. I like to read a lot, and I came across this thing which said that, you know, okay, you have kids now, but 18 years later, it's going to be you and your partner. It's going to be you and your husband again. So, ఈ 18 years, మీరు only kids తో time spend చేసి, if you want to go back to your husband, that's not how it works. You Yeah. have to, continue that relationship first, because అది ముందు వచ్చింది. You became partners first. Then you became a mom, and then you became a dad, right? Yeah. సో ఆ రిలేషన్షిప్ కి వాల్యూ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. 18 ఇయర్స్ తర్వాత కిడ్స్ విల్ లీవ్, అండ్ దెన్ యూ షుడ్ నాట్ థింక్, ఓ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్ నౌ. అంతే కదా! ఇప్పుడు మనమే లాస్ట్ జనరేషన్ అయితామేమో. మన పేరెంట్స్ మన కోసం అన్ని సాక్రిఫైస్ చేస్తారు అని చెప్పుకోవడంలో. అవును, బికాజ్ అవర్ పేరెంట్స్ వర్ రియల్లీ గ్రేట్ ఇన్ సాక్రిఫైసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అవును, 100%. నా నా బట్ ఇఫ్ ఐ థింక్ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది, మేబీ నేను అమ్మలాగా చేయలేకపోతానేమో, నేను అనేలాగా ఉండలేకపోతాం. వీఆర్ నాట్ ఏబుల్ టు బీ దట్ వే, వీ విల్ బీ డిఫరెంట్. అట్లా ఉండలేము. అట్లా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని రియలైజేషన్స్‌కి ఇప్పుడు అవును, వస్తుంది మనం. యాహ్! సో బీయింగ్ మామ్ అండ్ డాడ్ ఇట్స్ జస్ట్ లైక్ అనదర్ రోల్ దట్ వి హావ్ టు ప్లే. దట్ షుడెంట్ ఓన్లీ బి ద లైఫ్ దట్ వి సీ. నేను అవును. లిటరల్లీ అవ్యాన్‌తోని అలాగే ఉంటుండే తెలుసా మౌనిక. యూ డోంట్ బిలీవ్ మీ. లైక్ ఐయామ్ కమింగ్ ఔట్ నౌ. లైక్ ఇఫ్ వి హాడ్ దిస్ పాడ్‌కాస్ట్ in 2020 when I initially had Avyan, it would have been completely different. I'm telling you openly. I was overprotective on Avyan, over obsessed అని నేను చెప్పను గానీ, I was like మైండ్ మొత్తం అవ్యానే అసలు. లైక్ దేర్ వర్ టైమ్స్ అవును, ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తది. వాట్ అని. ఇప్పుడు వాడు చేసేదనిపిస్తుంటే బాబు కొంచెం పక్కకెళ్ళు లైక్ అవ్యాని లిటరల్లీ లాస్ట్ నైట్ అయితే వాడు పడుకోమంటే పడుకోడు. ఇట్స్ నాట్ గోయింగ్ స్మూత్. ఇప్పుడు అనిపిస్తది అబ్బా! కిడ్స్ విల్ బి కిడ్స్. అవును, అట్లా అని చెప్పి మనము ఇప్పుడు ఇంకొక విషయంలో కూడా నేర్చుకుందాం అనుకున్నా నేనైతే. ఈ 3 ఇయర్స్‌లో కొంచెం పేషెన్స్ అనేది వచ్చింది. బట్ అవును. అది పోగొడుతున్నాడు వాడు. ఇప్పుడున్న స్టేజ్‌లో అవ్యాన్ని పోగొడుతున్నాడు. సో, పేరెంటింగ్‌లో మెయిన్ థింగ్ మనకు ఉండాల్సింది పేషెన్స్. అవును, నో మ్యాటర్ వాట్. వాళ్ళ ఫుడ్ విషయంలో అయినా, వాళ్ళ బిహేవియర్ విషయంలో అయినా పేషెన్స్‌గా ఉండి, కొంచెం మన యాంగర్ నాకు నాకు కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. అవును, ట్రిగ్గర్ పాయింట్స్. ట్రిగ్గర్ పాయింట్స్ అందరికీ ఒకటే ఉంటాయని కాదు. నాకొక విషయంలో ఉంటాయి, నీకొక విషయంలో ఉంటాయి. సో, ఆ ట్రిగ్గర్ పాయింట్స్‌ని నోటీస్ చేసుకొని, ఫోకస్ చేసుకొని, కామ్ డౌన్ అవ్వాలి అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పాయింట్ నాది. బికాజ్ ఐ గెట్ ఈజిలీ ట్రిగర్డ్ ఫర్ సమ్ థింగ్స్. వాడు కిచెన్‌లో వచ్చి డర్టీ చేసేస్తే, ఉమ్, సరిగ్గా చేసుకోకపోతే, లేకపోతే థింగ్స్ అన్ని మిక్సీ చేసేస్తే నాకు ఇట్లా సర్రుమని లేచిపోతది. సో, ఈ ట్రిగ్గర్ పాయింట్స్‌ని ఎక్కడైతే లెగుస్తున్నానో నేను అక్కడ కామ్ డౌన్ చేసుకోవాలి. సో, నన్ను నేను మొత్తం కొంచెం వి ఆర్ చేంజింగ్ దట్ పర్సనాలిటీ ఫర్ ద కిడ్స్ రైట్? దట్ ఈస్ ఫర్ అవర్ బెటర్‌మెంట్ ఓన్లీ. అవును. బికాజ్ వాళ్ళ కిడ్స్‌కి మనం వాళ్ళ మీద అరిచేసి, వాళ్ళనేదో అనేసి ఏది చెప్పినా అదే చెడా. భద్రత వచ్చాడా చూస్తుంటే అంతేనా? సో, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. రోజు రోజుకి నేర్చుకుందాం అనుకుంటుంటే మళ్ళీ మొదటికే ఎళ్తున్నా. సో, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు లెర్న్. సో, యాహ్! అవును. బోత్ మామ్ అండ్ డాడ్స్ పేరెంటింగ్ పేరెంటింగ్ ఇట్స్ నాట్ ఎన్ పేషెన్స్ ఇస్ ద నంబర్ పేషెన్స్ వన్ థింగ్. యాంగర్ మేనేజ్‌మెంట్ లైక్ యాంగ్రీ మనం ఎట్లా లెట్ ఔట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళ మీద లెట్ ఔట్ చేసి చూపించిన ఫర్ ప్రెజెంట్ ఇంకా మనకి ఆ యాంగర్ అని మనం కూడా ఒక స్పేస్ కనిపెట్టాలి. మన యాంగర్‌ని లెట్ ఔట్ చేసుకోవడానికి. అవును, అవును. దట్స్ రైట్. అండ్ లైక్ యూ సెడ్, మేబీ టేకింగ్ ద టైమ్ అవుట్ ఫర్ అవర్ సెల్వ్స్, అది హెల్ప్ అయితది డెఫినెట్లీ. బికాస్ యాహ్! మనం when we're by ourselves, we're working on something internally, or taking a walk, or something that you enjoy doing in your own time. Um, అందుకే
కానీ మొన్న ఇండియా వెళ్తా అన్నా గాని ఐ వాస్ లైక్ ఓకే యూ లిటరల్లీ నీడెడ్ ఇట్. యూ గో అవును. గో లిటరల్లీ యూ నీడ్ ఇట్. యాహ్! సో తను గూడా నీకు కూడా కావాలి కదా అనంటే నేను అంట తీసుకోవాలి, తీసుకోవాలి అని అంటా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు టైమ్ అమ్మ నాకు ఒక్కరోజు అవ్యంగా నా పక్కన పడుకోకపోతే అమ్మ లేకుండా ఎట్లా పడుకోవాలి ఈడ అన్న థాట్‌లోకి వెళ్ళిపోతాం. వి అవర్ సెల్వ్స్ ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్. హస్బండ్స్ ఆర్ అవుట్ దేర్ టు గివ్ us ద టైమ్. బట్ మనం మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్‌లీ. గ్రాబ్ Well, చేసుకోవట్లేదు. yeah, without the mom guilt, which is very. యాహ్! But yeah, thank you so much, Sam, for taking out so much time of your day and having this conversation with me. నాకు అస్సలు అనిపించలే మనం ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టు. I have to be honest. ఏదో you're so friendly and I felt like we've been friends for a very long time. అట్లా మాట్లాడడం ఇవాళ conversation was so beautiful and I really hope that ఇది చూసే వాళ్ళకి ఎవరికో some way it helps a new mom somewhere going through something similar that you have to take the good things and you have to apply at least something to have a smoother journey in this motherhood period. Kani, it was lovely speaking to you. Yes, Monica. Really. Like I have been just watching your videos, especially నేను నీ గురించి చూస్తున్నా. Like once I came to know like మాస్టర్స్‌ది చూసాను. హెల్త్ కేర్ అని చూసాను. ఐ వాస్ లైక్ ఓకే. లైక్ షీ ఈస్ కొంచెం అనిపించేసేది కదా! అబ్బా! మన లెక్కనే ఉంది. Adi, లైక్ yeah. నో లెట్ మీ నో నేను తెలుసుకుందాం ఇంకా తన గురించి అని. సో దట్స్ హౌ నాకు అందుకే కాల్ ఉంది అని అంటే లైక్ శ్రీకాంత్ కాల్ ఉంది కదా! ఏమైనా టెక్స్ట్ పడుతున్నావా అన్నాడు. నో ఇట్స్ జస్ట్ లైక్ కాన్వర్సేషన్. ఇట్స్ రియల్లీ గ్రేట్ టాకింగ్ టు యూ మోనికా. సీరియస్లీ. యాహ్! It Likewise, felt and then like I hope what I'm like going it's to nice connecting with you today. and I'm going to be in touch. We're going to stay connected Oh, on this. definitely. Yeah. You can just ping me anytime, any hour of the time. That is fine. Thank you so I'll much. be up all So the time. much. So much, Sam. ఒక్కసారి వీడు హాయ్ చెప్తారంట. Yes. హాయ్. Oh, hi అద్వైత్ నాన్న. హాయ్. అదే. దాంతో ఒక 10 నిమిషాలు ఉంటేనే నేను ఇట్లా లైక్ వేరే మూడ్‌లోకి వెళ్ళిపోతా. హ్మ్. Now it's balancing because once I get triggered by Avyan, I'm calming myself with Akira, with his fun face, with his smiles, with his giggles and stuff. సో అందుకేనేమో ఏజ్ గ్యాప్ కూడా కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు అవును. ఇద్దరు ట్విన్స్ అనుకో, ట్విన్స్ ఉన్న వాళ్ళని నిజంగా ఎలా మేనేజ్ చేస్తారో గాడ్ I షుడ్ oh. నో అనిపిస్తది నాకు. సో యాహ్! అదే అంటుండే నేను శ్రీకాంత్‌తోని. లైక్ అట్‌లీస్ట్ ఐ యామ్ ఏబుల్ టు గెట్ మై స్మైల్స్ ఆర్ హ్యాపీ. అవ్యాన్ హస్ బీన్ సచ్ ఎ గ్రేట్ గాయ్ బట్ హి విల్ బి గివింగ్ యూ హార్డ్ టైమ్. లైక్ డేలో ఒక రోజులో ఎప్పుడో ఒక ఇబ్బంది మాత్రం పడుకోవట్లేదన్నమాట. ఇప్పుడు నీ వాట నీకిచ్చి పడుకుంటా అంటాడు వీడు. నాకొకటిస్తాడు, శ్రీకాంత్‌కొకటిస్తాడు. సో వి విల్ ఆబ్వియస్లీ అవును. హావ్ అవర్ ట్రిగ్గర్ పాయింట్స్ విత్ హిమ్. సో ప్రెజెంట్ మేమిద్దరం అదే డిస్కషన్‌లో ఉన్నాం. ఇద్దరము ఈ పేరెంటింగ్ స్టైల్‌ని కొంచెం మార్చుకొని డిఫరెంట్‌గా తీసుకెళ్ళి కామ్ డౌన్ అవ్వాలి. యాస్ ఎ ఫ్యామిలీ వి హావ్ టు బి హ్యాపీ. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే Already. మనం యూఎస్‌లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, ఎక్కడున్నామా అనే పాయింట్ పక్కన పెడితే వి హావ్ టు గివ్ ఎ హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఫర్ అవర్ కిడ్స్ అండ్ వి హావ్ టు బి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. మనం హ్యాపీగా ఉంటే ఇప్పుడు మనం నిజంగా హ్యాపీగా ఉంటేనే హ్యాపీ ఆ! ఎన్వైరన్మెంట్ ఇవ్వగలం. నేను లేకపోతే చదివిన నేను గూడా మొన్న ఎక్కడో చదివినా తెలుసా? నాట్ ఈవెన్ లైక్ ఎల్డర్ లైక్ ఇప్పుడు ఈ బేబీస్, కిడ్స్ అనే కాదు. న్యూ బోర్న్స్‌కి కూడా మామ్ ఉన్న మెంటల్ స్టేటస్‌కి తగ్గట్టు బేబీస్ కూడా బిహేవ్ చేస్తారు అని. ఐ వాస్ అవును. లైక్ కరెక్టే కదా అనిపించింది అండ్ నాకు. నాట్ జస్ట్ న్యూ బోర్న్స్ తెలుసా సామ్, వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ అద్వైత్, అప్పుడు మా అమ్మ చెప్పారు. షీ సెడ్ దట్ ప్రెగ్నెన్సీలో కూడా నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటే అది చైల్డ్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. వెన్ ద బేబీస్ ఇన్ యువర్ వూమ్, ఓకే. అప్పటి నుంచి ద చైల్డ్ ఇస్ ఎఫెక్టెడ్ బై యువర్ మూడ్స్, బై యువర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో అందుకే చెప్తారు ప్రెగ్నెన్సీ అప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు, హ్యాపీగా ఉండాలి అవన్నీ, బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ద చైల్డ్స్ మెంటాలిటీ అంటే. కొన్ని థింగ్స్ ఉంటాయి. మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు కదా! అవును. యాహ్! అందుకనే ఈ దిష్టిది కూడా నేను నమ్మేది అందుకే ఊరికే చెప్పరు వాళ్ళు. అసలు ఎవ్రీ సెకండ్ సిన్స్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అండ్ అద్వైత్ పుట్టినప్పటి నుంచి నాకు ఒకటే మైండ్, అరే అమ్మ నాన్న ఇట్లా చేశారు, అమ్మ నాన్న ఇట్లా అండ్ నౌ ఐ వాంట్ టు స్పెండ్ దిస్ టైమ్ విత్ దెమ్ అలాట్. ఈ టైంలో అనిపిస్తుంది విత్ గ్రాండ్ పేరెంట్స్ తో హ్యాపీగా ఉంటాడు కదా. అవును. సో మెనీ థింగ్స్ దే లెర్న్ ఆల్సో ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్ విచ్ ఐ కాంట్ టీచ్ హిమ్. అవును. అది యాహ్! ఆ మనకి ఫీలింగ్ కూడా కూడా ఉంది. ఇప్పుడు మనమేంటి మనకున్న ఆక్యుపైడ్ మైండ్‌లో ఓన్లీ ఫోకస్ కిడ్స్ మీద ఉండదు గదా! ఉంది అదే. ఒక పార్ట్ ఉంటారు బ్రైన్‌లో. వాళ్ళకి మొత్తం కిడ్సే ఉంటుండే వాళ్ళు పెంచినప్పుడు. వాళ్ళకున్న పేషెన్స్ మనకుంటదా ఇప్పుడు? అంత సీనే లేదు. నాకొక 10% ఉంటే వాళ్ళకొక 100% ఉంటది. సో అసలు no యాహ్! way. నాకదే అనిపిస్తది మా డోంట్ నో మమ్మీ. ఎట్లా చేశారు తెలీదు అసలు. ఐ డోంట్ నో హౌ దే డిడ్ ఇట్. ఆ! లిటరల్లీ.
But we పుట్టినప్పటి నుంచి అయితే the respect I have for my parents increased like 100 times more. నేను randomly అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మ సారీ మా అప్పుడు ఇట్లా అరిచినా కదా సారీ అసలు you guys did a great job. You guys are amazing parents. Thank you so much for doing this. Bye. Advice, Nana. Bye.